ఏదనుకుంటే అలాగే అనిపిస్తూ ఉంటుంది. అది 13 ఏళ్ళ వయసు నుంచి మీరు పబ్లిక్ లైఫ్లోనే ఉన్నారు కదా. అవునమ్మా. ఎప్పుడైనా నాకు నా జీవితం కావాలి అంటే నేను హాయిగా ఫ్రీగా ఉండే పరిస్థితులు కావాలి అని అనిపించిందా? అప్పటికి నేనేమి అనుకోలేదమ్మా, చిన్న వయసు కదా. నేనే కదా అప్పటికి ఎవరు నేను ఇలా ఉండాలి అని ఎవరు డిజైన్ చేసుకోరు. కరెక్ట్. తల్లిదండ్రుల మీద కుటుంబం మీద డిపెండ్ అయిపోయే ఏజ్ కదమ్మా అది. అంత ఇండివిడ్యువాలిటీ ఉండదు. నేను అప్పుడు ఏమీ అనుకోలేదు. కాకపోతే ఇందులోకి వచ్చాక ఎప్పుడు ఇలా ఉండాలి ఏంటి అనే పరిస్థితి మాత్రం ఎప్పుడు రాలేదు తల్లి. నేను హ్యాపీగానే ఉన్నాను. అవునా? ఎందుకంటే నాటక రంగం నుంచి వచ్చాను కనుక. అవును. ఆ వాతావరణం, అక్కడ చేసిన క్యారెక్టర్స్, టీమ్స్ ఎందుకోసం నాటకం వేస్తున్నారని తెలిసినప్పుడు నేను చాలా ఆనందపడ్డాను. కేవలం బతకడం కోసం కాదు తల్లి నాటకం. కానీ ఎక్కడో నేను విన్నాను మీరు ఆర్థిక పరిస్థితుల వల్ల కూడా చదువుకి ఫుల్ స్టాప్ పెట్టేసి. అవును, అది నిజమే. అది నిజమే. నాన్నగారు చిన్న సినిమా చేసి దాంట్లో ఆయన చేతులు కాల్చుకొని అసలు సినిమా చేసే పరిస్థితి కాదు మాది. ఆయన ఉత్సాహం, ఆయనకున్న ఇంట్రెస్ట్ అలా దారితీసింది. సో అది వద్దు, అది అవ్వదు అనుకున్న తర్వాత తెనాల్లో పుట్టి పెరగడం చేత ఆ కళాకారుల మధ్య ఉన్న ప్రోత్సాహం వల్ల నేను ఆర్టిస్ట్ని అయ్యాను. కానీ మొట్టమొదట్లో నాకు నాటకం అంటే భయం కానీ, ఇంట్రెస్ట్ కానీ, ప్రేమ కానీ, అభిమానం కానీ ఇలాంటి పదాలు అసలు ఏమీ లేవు. వాళ్ళు ఏదో మేకప్ వేశారు, అందంగా డ్రెస్ వేశారు, స్టేజ్ ఎక్కమన్నారు. ఆ జనాన్ని చూసి అసలు కాన్సన్ట్రేషన్ పూర్తిగా జనం మీద పెట్టాలనే ఆలోచన కూడా లేని వయసు అది. నన్ను ఎవరన్నా చూస్తున్నారా లేదని వెతుక్కునే రోజు అనమాట అది. చిన్న వయసులో ఆడపిల్లలు అలాగే ఉంటారు. అవును అవును నిజం. కానీ ఆ సిగ్గు బిడియం లేకుండా స్టేజ్ మీదకి వచ్చి అందరి ముందు ఒక డైలాగ్ చెప్పాలన్నా కూడా అది కూడా చాలా పెద్ద భయం కూడా ఉండేది కాదు. అదే చెప్తున్నాను నేను, భయం ఉండేది కాదు. అసలు నన్ను ఎవరైనా చూస్తున్నారా లేదు, చూడాలి అని, అందరూ చూడాలనే ఒక తపన తప్ప ఇంకోటి లేదు. భయం లేదు. ఆ భయం లేకపోవడమే నాకు ప్లస్ పాయింట్ అయింది. భయపడితే ఆర్టిస్ట్ అవ్వలేరు కదమ్మా. అవును నిజమే. అవును. అప్పటి నుంచి మీకు భగవంతుడు ఇచ్చిన చక్కటి రూపం అమ్మా. మీకు అందరూ చెప్పేవారా మంచి క్యారెక్టర్స్ వస్తాయి మీకు అని? అట్లా ఏమీ లేదు, ఆటోమేటిక్గా క్యారెక్టర్స్ వచ్చేవి. కొన్ని క్యారెక్టర్స్కి మనం అన్ఫిట్ కూడా అవుతాం. మనం చాలా బాగున్నామని అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకోనక్కర్లేదు. అలా కూడా అయిందా? అవుతాయి నాటకాలు. మనం చెడగొట్టిన పరిస్థితులు ఉంటాయి, కొన్ని క్యారెక్టర్స్ తెలియక, చేతకాక. ఉదాహరణకి ఎలాంటి క్యారెక్టర్స్ మీరు చేయలేకపోయారు, లేకపోతే చేతకాకో లేకపోతే ఇంకో కారణం వల్ల మీకు తప్పిపోయాయని చెప్పచ్చు? తప్పిపోవడం అంటే కరెక్ట్గా చెప్పాలంటే మాయాబజార్ నాకు సినిమా చూపించారు నాన్నగారు. నాకు చూపించి సావిత్రి గారి క్యారెక్టర్ ఎలా ఉందో, ఎలా చేశారు చూడు, అది నువ్వు నాటకంలో చెయ్యాలి అన్నారు. నేను చేయనన్నాను. నేనే చేయనన్నాను. కారణం ఏంటంటే ఆమెలాగా ఇంకొకరు చేయలేరు, ఆమెలాగా ఇంకొకరిని చూడలేరు. ఆ క్యారెక్టర్ అంతే అనమాట. 100కి 100% అనొచ్చో, 1000కి 1000% అనొచ్చో, ఏమనాలో నాకైతే తెలియదు. కానీ కొన్ని పాత్రలు వాళ్ళు చేశాక ఇంకొకళ్ళు చేయకూడదు. అవును. ఇమిటేషన్ చేసినా కూడా కరెక్ట్ కాదు, సాధ్యపడదు. అంటే అది రంగస్థలం మీద వేయించాలనా లేక నాటకం? అది అంటే బట్ అప్పుడు అభ్యంతరం ఎందుకు? అది సినిమా, ఇది రంగస్థలం కదా. అయినా కూడా చూసే ప్రేక్షకుడికి సావిత్రి గారు గుర్తొస్తారు. గుర్తొచ్చి మళ్ళీ ఆ కంపారిజన్ వస్తుంది. ఖచ్చితంగా కంపారిజన్ వస్తుంది. మీరు చూడండి, రామారావు గారు కృష్ణుడు వేశాక మనం ఎవరు ఎంతమంది వేసినా కూడా మనకి రామారావు గారే గుర్తుకొస్తారు. అవును కదమ్మా. అలా అనమాట. ఆ ఫ్లేవర్ పోగొట్టకుండా, అంటే మనం చేయడం వల్ల ఆ ఫ్లేవర్ పోతుందని కదా పాత్రకి. ఆ పాత్రకి ఆ ఫ్లేవర్ పోగొట్టకుండా ఉండాలంటే మన మనసుకి ఒక నిర్ధారణ ఉండాలి. అవును. మనం చేయగలమా లేదా, మనకు ఆ క్యాపబిలిటీ ఉందా లేదా అని చూసుకోగలగాలి. అది మీరు నాటకాలు వేయడానికి, ముఖ్యంగా పౌరాణిక నాటకాలు వేయాలంటే ఒక విధమైన భాష మీద చాలా పట్టు ఉండాలి. నేను పౌరాణికం కాదమ్మా, అసలు వేయలేదు. మరి దుర్యోధనుడిగా మీ వేషం చూసాను నేను. అదేంటంటే నాకు ఇష్టం. అంతేనా? అలా క్యారెక్టర్స్ డిఫరెంట్గా చేయాలని. అది కూడా ఈ మధ్య జీ తెలుగు వాళ్ళు నాకు సరదాగా అవకాశం ఇచ్చారు. చిత్రం పళ్ళారి విచిత్రం సాంగ్ చేశామన్నమాట. అందుకోసం ఆ దుర్యోధనుడి గెటప్ వేసుకున్నాను. అయితే దీనికి అంకురార్పణ ఏంటంటే, చిన్నప్పుడు నా 16 17 సంవత్సరాల వయసులో
చంద్రంగాడి పెళ్ళి అని ఒక నాటికి రాశారు ఒక అతను. ఆ చంద్రం క్యారెక్టర్ నేను చేశాను అనమాట. వాడు నూనూగు మీసాలతో ఉండి అమ్మాయిల్ని కవ్విస్తూ ఎవరైనా నేనంటే పడిపోవాల్సిందేరా అంటూ కుర్రాళ్ళందరూ కలిసి ఒక సందడి చేసే ఇన్సిడెంట్ నాటిక అనమాట. అది నేను వేశాను. సో అబ్బాయి క్యారెక్టర్ మీరు వేశాను. అబ్బాయి క్యారెక్టర్ వేసి నేనే అబ్బాయిని అనుకొని అమ్మాయి మీద చేయి వేస్తే సిగ్గుపడ్డ పిల్లలు కూడా ఉన్నారు. ఓహో, నిజమైన అబ్బాయి అనుకున్నారు, అంత అంత న్యాచురల్గా నటించారు. చక్కగా ఎంత అందంగా ఉన్నాడని చెప్పి వాళ్ళ దగ్గరకు వచ్చి ఇలా పట్టుకుంటే నేను ఇలా అంటే కొంటెగా ప్రవర్తిస్తున్నాడు ఆ కుర్రాడని కంప్లైంట్లు అప్పటికప్పుడు అన్నీ జరిగిపోయాయి. ఆహా, మీ మీద కంప్లైంట్ కూడా వెళ్ళే. ఓహో. సో అదొక చిన్న సరదా అనమాట. ఆ సరదాతో అలా జరిగింది. ఆ తర్వాత నేను మగాడిగా పుట్టుంటే ఎంత బాగుండనే ఆలోచన కూడా ఒకసారి వచ్చింది. ఓ, అంటే మామూలుగా అమ్మాయిలుగా పుట్టాలని అందరూ కోరుకుంటారు, అందరూ కొంచెం అటెన్షన్ ఎక్కువ అవుతుంది, అవకాశాలు వస్తాయంటారు. కానీ అబ్బాయిగా ఎందుకు అనుకున్నారు మీరు? ఏమన్నా అంటే అప్పుడు అనుకోలేదు, ఈ ఒక 15 ఏళ్ల క్రితం అనుకున్నాను. అంటే సమాజంలో జరుగుతున్న విషయాలు కానివ్వండి, అయ్యో ఆడదాని పట్ల ఉన్న నిరాదరణ కానివ్వండి, ఎంత చదివినా ఎంత ఎదిగినా ఒదిగొదిగి ఉండే నైజం కానివ్వండి, ఇంకా వెనకబడే ఉన్నామా అన్న ఒక ఫీలింగ్ వచ్చినప్పుడు నేను ఎందుకు మగాడిని పుట్టుంటే బాగుండు కదా, నేను ఎందుకు పుట్టలేదనే ఫీలింగ్ అలా వచ్చేదనమాట. మీకు ఎప్పుడైనా వ్యక్తిగతంగా అయ్యాయండి అలాంటి సంఘటనలు? అంటే ఇలా ఇంత తీవ్రమైన భావన రావడానికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, నిరాదరణ ఉంటాయమ్మా. ముఖ్యంగా అసలు మగాళ్ళని అనడం కంటే ఆడదానికి ఆడదే శత్రువు అంటే కరెక్ట్గా ఉంటుందేమో. మనం ఎప్పుడు ఏమనుకుంటాం, పురుషాధిక్యత, దానివల్లనే మనల్ని సరిగా గమనించటం లేదు, దానివల్లనే మనల్ని గుర్తించట్లేదు అనుకుంటాం కదా. దాంతోపాటు ఆడదాని ప్రభావం కూడా మన స్త్రీ జాతి పట్ల చాలా ఉంది, ఇప్పటికీ ఉంది. మనం ఎంత చదువుకున్నా, ఎంత ఎదిగినా, ఎంత ప్రపంచం చాలా చాలా విశాలమైంది అని మనం చెప్పుకున్నా, ఈ హృదయం మాత్రం ఎక్కడ విశాలంగా ఉండటంలో ఆడదానికి. ఒక పక్కన ఆడది ఎదుగుతున్నా, ఒక ఉన్నతమైన స్థితికి వచ్చినా అది సంకుచిత భావంతో చూసే స్థితిలో ఉన్నారు తప్ప అప్రిషియేట్ చేసే స్థితిలో లేరు. అయితే అందరూ అలాగే ఉంటారా అంటే కాదు, ఎక్కువ శాతం ఉన్నారు. అయితే మన ఆడవాళ్ళలో ఐఏఎస్ ఆఫీసర్లు చదివిన వాళ్ళు ఉన్నారు, అవును, మరి పెద్ద పెద్ద పోస్టులు చేసి రాజకీయంగా కానివ్వండి, ఏదైనా కానివ్వండి దూసుకుపోయి ముందుకెళ్ళిన వాళ్ళు, మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు. అందరూ ఆ రంగంలో ఉన్న వాళ్ళందరూ మంచి పేరు తెచ్చుకోరు కదా. మంచిగా గుర్తింపు పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, మీకు తెలిసే విషయం. అలా చూసుకుంటే సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. ఒక సగటు మనిషిగా, సామాన్య స్త్రీగా చూస్తే బాధ అనిపిస్తూ ఉంటుంది. అంటే జీవితంలో సక్సెస్లు ఫెయిల్యూర్స్ రెండూ ఉంటాయి కదా తల్లి. అయితే ఎవరైనా అలా ఫెయిల్యూర్ అయినప్పుడు చేయూతనిచ్చి, బూస్టప్ ఇచ్చి, మాట వల్ల, వాళ్ళ చర్య వల్ల చేయూతనిచ్చే శాతం ఎప్పుడూ తక్కువగానే ఉంది. అవును, అందుకని అలా అనిపిస్తుంది. కానీ అంటే మీరు ఇబ్బంది పడింది ప్రొఫెషనల్ రైవలరీ వల్ల కాదు, వ్యక్తిగతంగా మీ జీవితంలో ఉన్న వ్యక్తిగతంగా మన సొసైటీలో మన బతుకు మనం బతుకుతున్నా, మన ప్రపంచంలో మనం దాన్ని ఉన్నతంగా బతుకుతున్నా, ఏముందిలే సినిమా వాళ్ళనో, ఏముందిలే టీవీ వాళ్ళనో, ఏముందిలే నాటకాల వాళ్ళనో, ఈ నానుడి, ఈ మాట ఎక్కడైనా అనిపించుకోకుండా తప్పలేదు. అప్పుడు నాకు అనిపించేది అనమాట, ఇలా కాకుండా అలా ఉండుంటే నేను కూడా ఐఏఎస్ ఆఫీసరో ఇంకేదో అయ్యి ఉంటే ఇలా అన్నారు కదా. అప్పుడు ఆర్టిస్ట్ అవ్వడం వల్ల కదా ఇలా అంటున్నారు, ఆడది అవటం వల్ల కదా ఇలా మాట్లాడతారు అనిపించేదే తప్ప, ఆ తర్వాత నా ఆత్మస్థైర్యంతో నేను వాటన్నిటిని బయటికి నెట్టగలిగాను. కానీ మీరు మీ సినిమా ప్రయాణం చూస్తే మామూలు ప్రయాణం కాదండి. మీకు 200 పైగా సినిమాలు, అండ్ అలాగే టీవీ సీరియల్స్, ఇంకా ఒకటి కాదు, రంగస్థల అనుభవం అంతకుముందు, పెద్ద పెద్ద దిగ్గజాలతో నటించే అవకాశం, ఇవన్నీ పెట్టుకుని కూడా మీకు కూడా ఇబ్బందులు అయ్యాయంటే అర్థం కాదు చాలా మందికి. ఇబ్బందులు అంటే అమ్మా నేను అనేది పరిశ్రమ వల్ల కాదు, టోటల్గా మనం ఒక సొసైటీలో ఉంటాం కదా, ఎక్కడో ఒక చోట నివాసం ఉండాలా? అవును, ఉంటాం కదా. అవును, అక్కడ అది తెనాలి కావచ్చు, గుంటూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, హైదరాబాద్లో ఏదే ఒక ప్లేస్ కావచ్చు. ఒక మనిషి ఎదుగుదలని చూసి అప్రిషియేట్ చేసేదానికంటే క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఆడవాళ్ళలో ఎక్కువ శాతం ఉన్నారు. కరెక్ట్, ఇది వద్దు అంటాను నేను. నాట్ ఓన్లీ ఆర్టిస్ట్ గురించి కాదు నేను చెప్తున్నది,
ఒక ఫ్యామిలీలో ఏదైనా వాళ్ళ ఫ్యామిలీలో ఏమైనా డిస్ప్యూట్స్ రావచ్చు, డైవర్స్ తీసుకోవచ్చు, కావాలని ఆ భర్తతో దూరంగా ఉండే పరిస్థితులు రావచ్చు, ఉండాల్సిన పరిస్థితులు. నిజంగా సమస్య తెలుసుకొని ప్రోత్సహించకుండా ఆ భర్తని వద్దనుకున్నా లేదా కొన్ని సమస్యల వల్ల పిల్లల్ని తన కష్టంతో బతికించుకుంటున్నా కూడా చిన్న చూపు చూసే పరిస్థితులు మనం ఎక్కువ చూస్తున్నాం. అవును, అది నేను మాట్లాడుతున్నాను. అది కరెక్టే. చాలా అది మీరు మదన పడి ఉంటారు, ఇబ్బంది పడి ఉంటారు చాలా విధాల. కానీ ఓవరాల్గా శివపార్వతి గారు, అమ్మా, మీ ప్రయాణం మీకు సంతృప్తినిచ్చిందా? సంతృప్తిగానే ఉందమ్మా, హ్యాపీగా ఉందా? ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా మనస్తత్వం ఏంటంటే, మనం నడిచి వెళుతున్నప్పుడు రోడ్డంతా సాఫీగా ఎప్పుడూ ఉండదు. ఒక్కోసారి ఏవో తగులుతుంటాయి కాళ్ళకి, వాటిని నెట్టేసి వెళ్ళిపోవాలి. కానీ దాని గురించి పెద్ద భూతద్దంలో చూపించి అలవాటు లేదు నాకు. ఎవరు మీకు అండాదండ? అంటే మీరు సినిమా పరిశ్రమలోకి వచ్చాక, ఇది కొత్త పరిశ్రమ, ఇక్కడ ఎంత నాన్నగారికి ఒక సినిమా తీసిన అనుభవం ఉన్నా కూడా మీకు ఎవరు వెన్నంటే ఎవరు ఉండేవారు? మీతో కూడా ఎవరు ఉండేవారు? నాతో కూడా ఉన్నది మా అమ్మ, మా నాన్నగారే. బట్ సినిమా ఇండస్ట్రీకి వచ్చాక సంపూర్ణంగా పరుచూరి బ్రదర్స్. అవును, అది వాళ్ళు మిమ్మల్ని చూసి గుర్తించారు. మీ సంపూర్ణంగా పరుచూరి బ్రదర్స్ వాళ్ళు నాకు తండ్రి అనుకుంటే తండ్రి, అన్న అనుకుంటే అన్న, గురువు అనుకుంటే గురువు. సంపూర్ణంగా వాళ్ళ అండదండలు, వాళ్ళ ప్రోత్సాహం అన్నీ ఉన్నాయి నాకు. ఎంటైర్ ఫ్యామిలీ వాళ్ళిద్దరు ఒకటే అని కూడా నేను చెప్పలేను. బుజ్జమ్మ గారు కానివ్వండి, పరుచూరి గోపాలకృష్ణ గారి మిస్సెస్ బుజ్జమ్మ గారు కానివ్వండి, వెంకటేశ్వరరావు గారి ఫ్యామిలీ కానివ్వండి, వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఆర్టిస్టుతో పాటు నా వ్యక్తిత్వాన్ని కూడా గౌరవించగలిగిన పరిస్థితి నేను ఏర్పరచుకున్నాను. సో వాళ్ళ ప్రోత్సాహం ఎప్పుడూ ఉంది. ఇక ఇండస్ట్రీకి వచ్చాక నాకు వేషం ఇచ్చిన ప్రతి డైరెక్టరు, ప్రొడ్యూసరు కూడా నన్ను ప్రోత్సహించారనే చెప్పాలి కదమ్మా. అవును, నిజమే కదా. ఎందుకంటే నేను ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర నా వైఖరి తెలియదు, నేను ఎంత బాగా చేస్తానో ఎంత బాగా చెడగొడతానో రెండూ తెలియదు. ఒక కాన్ఫిడెన్స్తో క్యారెక్టర్ ఇచ్చినప్పుడు అది ఎంకరేజ్ చేసినట్టే కదా. అది ఎర్రమల్లెలే ఫస్ట్ కదా మ్యామ్ మీది? ఎర్రమల్లెలే ఫస్ట్ అవుతుంది. దాని తర్వాత సప్తపరి చేశారు. అది చిన్న వేషాలు, అందులో అంటే 2 సీన్లు 3 సీన్లు ఉండే వేషాలు. కానీ మీకు మంచి గుర్తింపు వచ్చింది మాత్రం శోభన్ బాబు గారితో కలిసి సర్పయాగం. అప్పటికి పరుచూరి బ్రదర్స్ వాళ్ళు పరిచయం చేయబట్టే కదా మీరు. అసలు వాళ్ళు పరిచయం చేయకపోతే నేను లేనమ్మా, అసలు నేను లేను, నేను ఎవరో తెలీదు. ఇప్పుడు మీరు చెప్పే ఎర్రమల్లెలు, సప్తపది కూడా నేను తెనాల్లో ఉండి నా నాటకాలు నేను వేసుకుంటూ నా బిజీలో నేను ఉండి మధ్యలో ఎప్పుడో ఒక 6 నెలలకు, ఒక సంవత్సరానికో వాళ్ళు పిలిస్తే ఒక వేషం వేసి రావడమే తప్ప ఫుల్ కాన్సన్ట్రేషన్ దీని మీద పెట్టింది లేదు. నేనంటూ హైదరాబాదు వచ్చి ఇక్కడే నివాసం ఉండి ఇక్కడ క్యారెక్టర్స్ చేస్తూ ఉండటం కోసం వచ్చిన అవకాశం ఇచ్చింది మాత్రం పరుచూరి బ్రదర్స్. అప్పట్లో మీకు ఇంట్లో కానీ ఎక్స్టెండెడ్ పెద్ద కుటుంబాలు ఉన్నప్పుడు, పెద్దలు చాలామంది ఉంటారు, పిన్నులు, అత్తలు, వాళ్ళందరూ ఎప్పుడు ఆపలేదా మిమ్మల్ని? సినిమా ఇండస్ట్రీకి ఎందుకు మనకి అవసరం లేదు? ఆపకపోవడం కాదు, అసలు వాళ్ళకు చిన్న చూపు. ఓహో, నాటకాలు అంటే చిన్న చూపు, సినిమా అంటే ఏదో సినిమాల్లోకి వెళ్ళిపోతున్నారు, అక్కడ ఏదో జరిగిపోతుంది అనే ఒక. అవును, ఆ రోజుల్లో ఉండేది కూడా. ఇది 70-80 దశకాల్లో బాగా ఇంకా ఎక్కువ ఉండేదని అంటూ ఉంటారు. కాబట్టి మీ కుటుంబం ఎలాంటి కుటుంబం శివపార్వతి గారు? బాగా ట్రెడిషనల్గా ఉండేవారా, లేక కొంచెం అభ్యుదయ భావజాలం ఉండేవాళ్ళ? అలా ఏం కాదు. అమ్మ అన్ఎడ్యుకేటెడ్, అమ్మకు అసలు ఏమీ తెలియదు. నాన్న చదువుకున్నారు, నాన్న ఆర్టిస్టు, బాగా పాడతారు, బాగా పాడేవారు. ఆయనకి నాటకాలంటే ఇంట్రెస్ట్. అది పూర్తి ట్రెడిషన్, అంత పకడ్బందీగా అలాగా ఏమీ లేదు. ఆమెకు అసలు ప్రపంచమే తెలియదు ఆమెకి. మేము 7 పిల్లలను పుట్టామనేది ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది నాకు ఒక్కొక్కసారి అమ్మ గురించి గుర్తు చేసుకుంటే. చాలా చిన్న ఫ్యామిలీ, ఫైనాన్షియల్గా కూడా మేమేదో పెద్ద ఎదిగి అంత స్థిరంగా ఉన్న వ్యక్తులమేం కాదు. ఓ చిన్న, అంటే ఉండడానికి ఇల్లు, బతకడానికి చిన్న వనరులు ఉన్న ఫ్యామిలీయే తప్ప వెల్ సెటిల్డ్ అని చెప్పే అంత ఏం కాదు. అలా అనమాట. ఎంతమంది అక్క చెల్లెళ్ళు మీరు? ఇద్దరు. అండ్ ముగ్గురు బ్రదర్స్. సో అయితే మీరు మొత్తం 5గురికి మీరు అంటే దాదాపు 7 అని చెప్పారు. 7గురిలో 2 వెళ్ళిపోయారు. ఎప్పుడు? చిన్నప్పుడే? చిన్నప్పుడు. మేము 5, 3 బ్రదర్స్ ఉన్నారు. అసలు పెద్ద పెద్ద కుటుంబాల్లో ఎన్ని జరిగిపోతూ ఉంటాయండి కళ్ళ ముందు, అర్థం కాదు కదా. అవి ఎలా
అవి మొత్తం అంటే దాన్ని జీర్ణించుకునే లోపు ఇంకోటి ఏదో కొత్త సమస్య, సవాలు, పని, ఒత్తిడి, ఇవన్నీ ఎలా జీవితం మీ బాల్యం మీ యవ్వనం అంతా అందులోనే కొనసాగిపోయింది. పెద్ద కుటుంబాల్లో ఏముందిలేమ్మా, మాలాంటి చిన్న కుటుంబాల్లో కూడా ఎన్నో జరుగుతూ ఉంటాయి. అవి ఆపలేము. అంటే అది బుద్ధిని బట్టి, సంస్కారాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకి మా మదరు చనిపోయి రేపు వచ్చే ఫిబ్రవరికి 2 years అవుతుంది. 2 years. అయితే సమాజం ఎలా ఉంది అంటే డబ్బు వల్ల మనసు ఎదగదు, డబ్బుతో సంబంధమే లేదు. మనిషి ఎదగాలి, మనసు ఎదగాలి. దానికి ఏమి పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్, కోట్లు, డబ్బులు, ఎకరాలు, పొలాలు అక్కర్లేదు. మనసుకు పదును పెడితే చాలు. అయితే ఆ మనసుకు పదును పెట్టడం చాలామంది మర్చిపోయారు. అమ్మకి 3 కొడుకులు ఉండి కూడా ఆమె దాన్ని ఏమంటారు, అంతిమయాత్రలో ఆమెకి సంబంధించిన సంస్కారాలు చేయటానికి 2 కొడుకులు రాలేదమ్మా. అలా ఎలా జరిగింది అసలు? రాలేదు. అంటే పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళ వరలోకి ఇరుక్కుపోతారు కొంతమంది మగవాళ్ళు. ఆవిడ పర్మిషన్ ఇవ్వలేదని మా మదర్కి ఆ కార్యక్రమాలు చేయలేదు. నా లాస్ట్ దూరంగా ఉంటారా వాళ్ళు బాగా? అంటే అమ్మ బుచ్చిరెడ్డిపాలెంలో ఉంటారు, మా సిస్టర్ అక్కడుంది, అక్కడ నా దగ్గర ఉండేవారు. అమ్మ బ్రదర్స్ రాని బ్రదర్స్ ఎక్కడ ఉంటారు? ఇక్కడ హైదరాబాద్లో ఉంటాడు ఒక బ్రదరు. ఇక్కడి నుంచి రావడానికి కూడా ఇబ్బందా? ఇబ్బంది. వాళ్ళు ఏదో ఇతర దేశాల్లో ఉన్నట్టు. ఇతర దేశాల్లో ఉన్నా ఈ మధ్య వస్తున్నారు అందరూ, కానీ ఇక్కడే ఉండి రాకపోవడం అనేది చాలా ఆశ్చర్యం. వచ్చారు, కార్యక్రమాలు చేయడానికి వాళ్ళకి సమయం సరిపోదు. అంటే ఇప్పుడు 9 రోజులు కార్యక్రమం చేయాలి కదమ్మా, 13 రోజులు. మనిషి చనిపోయిన దగ్గర నుంచి 13 రోజులు ఆ కార్యక్రమం కొడుకులు చేయాలి కదా. ఆ కార్యక్రమం చేయడానికి ఇన్ని రోజులు ఇక్కడ ఉండకూడదు, ఉండలేము అని చెప్పి ఆగిపోయాడు ఒకడు, మా లాస్ట్ బ్రదరు. అమ్మకి వాడంటేనే ప్రాణం, అయ్యో వాడంటే పంచప్రాణాలు. అలా కొట్టుకులాడుతుండేది. అయితే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే నా మీద సింపతి చూపించుకోవడానికి, లేకపోతే నా ఫ్యామిలీలో ఇంత జరిగిందని చెప్పడానికి కాదమ్మా. ఇవాళ సమాజంలో 90% అలాగే ఉన్నారు. 90% తల్లిదండ్రుల పట్ల అలాగే ఉన్నారు. అలా ఉండకూడదు, అది తప్పు, అది ద్రోహం. బయటకు వచ్చినప్పుడు మనం చక్కగా నీట్గా అలంకరించుకొని చాలా ఖరీదైన మనుషుల తిరిగినంత మాత్రాన ఖరీదు అవరు. ఖరీదైన పనులు చేయాలి, విలువిచ్చే పనులు చేయాలి, మన విలువను పోగొట్టుకోకూడని పనులు చేయాలి. మన మోరల్స్, మన కుటుంబ సంబంధాలు, బంధాలు, అనుబంధాలు ఇవన్నీ ఎప్పుడు పదిలంగా కాపాడుకోవాలి. ఒకరి కోసం కాదు, మన కోసం కదా అమ్మా. అందుకు నేను ఈ విషయాన్ని మీకు రివీల్ చేశాను. లేదు, చాలా బాధాకరమైన విషయమే. ఒక సోదరిగా మీరు, అమ్మకి కూతురుగా, అలాగే ఈ అన్నలే కదా మీకు ఇద్దరికి తమ్ముళ్ళకి అక్కగా మీరు చాలా బాధపడి ఉంటారు. మరి దెబ్బలాడారా వాళ్ళతో? ఎందుకు రాలేదని? ఎందుకు చేయలేదు? అందరూ వచ్చారు. అదే ఎందుకు రాలేదంటే ఆ కార్యక్రమాలకి ఎందుకు ఉండలేకపోయారు? వాళ్ళకి టైం లేదు. ఇప్పుడైతే గబగబా చేసేసి వెళ్ళిపోతాం, కానీ ఓ 13 రోజులు ఇక్కడే కూర్చోవాలంటే కుదరదు. వాళ్ళు ఆవిడ పర్మిషన్ ఇవ్వాలి, వాడి మనసుకు ఒప్పుకోవాలి, వాడికి టైం కుదరాలి, అలా అన్నమాట. పాపం లాస్ట్ మినిట్ వరకు అమ్మ వాడి కోసం అలమటించింది, అది నాకు తెలుసు. ఇంకా నేనైతే ఇంకొక 5 నిమిషాల్లో మరి ఇది ఎవరితో చేయించాలి? పెద్ద కొడుకు చేయట్లేదు, చిన్న కొడుకు చేయట్లేదు, మధ్యలో ఇంకో తమ్ముడు ఉన్నాడు, రెండో తమ్ముడు, మా తమ్ముడు. వాడు కూడా కాదు అంటే వాడు ఒంగోలులో ఉంటాడు. మా బంధువులందరూ 200 మంది ఫ్యామిలీస్ ఒంగోలులో ఉన్నారు. ఒకవేళ వాడు కూడా కొద్దిగా అడుగు వెనక్కి వేస్తే హైదరాబాద్ తెచ్చుకొని జమున గారి కూతురులాగా నేను కూడా మా అమ్మకు అలా చేద్దాం అనుకున్నాను. అయితే అవకాశం నాకు ఇవ్వకుండా వాడు చేసేసుకున్నాడు, అదొకటి సంతోషం. అలా అనమాట. చాలా భారాన్ని మీరు చిన్నప్పటి నుంచి ఇలా చాలా విషయాలు మింగేసి ఉంటారు ఎక్కడికక్కడ. మీరు తప్పదమ్మా, జీవితంలో ఎప్పుడు వడ్డించని విస్తరి కాదు జీవితం. విస్తరి సరిగా వేసుకోవాలి, దాంట్లో వడ్డించుకోవాల్సిన వస్తువులు కూడా జాగ్రత్తగా వడ్డించుకోవాలి. అన్నీ కలిపి కొప్పేసాం అనుకోండి, మనకు ఆకలి వేయదు. జీవితం కూడా అంతే కదా తల్లి. అవును. అట్లాగే నేను చెప్పేది నా కష్టం గురించి నేను చెప్పట్లేదు సుమా. జనం బయట అంతా ఎలా ఉన్నారంటే 90% ఇదే పరిస్థితుల్లో ఇదే పంధాలో నడుస్తున్నారు. తల్లిదండ్రులు చనిపోయే పరిస్థితి తీసుకొచ్చేది వాళ్ళే, చనిపోయిన తర్వాత దుర్మార్గంగా చూసేది కూడా వాళ్ళే. అవును. అలా చేయొద్దని 2 చేతులెత్తి దండం పెట్టి మరీ చెప్తున్నాను. మనిషి జన్మకి సార్థకత మన ధర్మాలు మనం పాటించినప్పుడే. అవును. అవి పాటించకపోతే
మనిషి అని చెప్పడానికి అర్హత ఎవరికీ ఉండదు. అందుకు నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను కూడా ఒక అమ్మని, నానమ్మని. వేషాలు కూడా అన్నీ అమ్మ వేషాలు, నానమ్మ వేషాలు. ఒక తల్లి ఆర్ద్రత, ఒక తల్లి హృదయం పర్సనల్గా చవి చూసిన దాన్ని పాత్రల ద్వారా మరింత వైడ్గా చూసిన దాన్ని. అందుకని చెప్తున్నాను, ఎవరైనా నా మాట ఎవరైనా ఒక్క మాటైనా అలా మనసుకు తాకితే నేను చాలా సంతోషపడతాను. చాలా గొప్ప మాట, అవసరమైన మాట చెప్పారు. అవునమ్మా. శివపార్వతి గారు, అయితే మీరు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఇంకా వరుసగా మీకు వర్క్ ఉండేదా? ఆ టైంలో షూటింగ్లకి మీ వెంట ఎవరు ఉండేవారని, అంటే అమ్మ కానీ నాన్నగారు కానీ వచ్చే పరిస్థితుల్లో ఉన్నారా? నేను ఇండస్ట్రీకి వచ్చేప్పటికే నాన్నగారు లేరు. నాన్నగారు వెళ్ళిపోయారు. అసలు నేను సినిమా ఆర్టిస్ట్ అయ్యాక నాన్న చూసుకోలేదు.